గుడ్ మార్నింగ్ పీపుల్. నా పేరు మలేష్, నేను ఖత్తర్లో ఉంటాను. ఈరోజు సాటర్డే అన్నట్టు. ఈరోజు మ్యాక్సిమం ఎవరు డ్యూటీ ఉండదు. బేసిక్లీ ఈరోజు వెళ్ళేది ఎందుకంటే జస్ట్ చూడడానికి ఏం జరుగుతుంది, ఏం కథ, అండ్ కొంత స్టాఫ్ కూడా ఉన్నారు అక్కడ. వెళ్ళి చూసి ఎక్కువసేపు ఉండా, మ్యాక్సిమం ఒక 5 hours 6 hours ఉంటా. దాని తర్వాత మళ్ళీ నేను నా అపార్ట్మెంట్ని వచ్చేస్తాను. సో ఒక్కసారి చూడండి, ఇది నేను ఉన్నది నా అపార్ట్మెంట్లో ఎలివేటర్ ఏరియా దగ్గర. ఎలివేటర్ ఏరియా కాదు కానీ ఒకసారి చూడండి, మొత్తం ఏసీలు అండ్ కారిడార్ లోపల ఇంకొక ఏసీ అండ్ ఇక్కడ ఇంకొక ఏసీ. ఆల్రెడీ మీకు చెప్పాను, బట్ అన్నీ ఆన్ చేసి పెట్టింది అన్నట్టు. ఎందుకంటే టెంపరేచర్ అంత దారుణంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక ఏసీ, అక్కడ ఒక ఏసీ, మొత్తం ఈ కారిడార్ ఉంటుంది చూడండి. ఇది కూడా ఒక నిమిషం చూడండి, ఎన్ని ఏసీలు ఉన్నాయో. 1 2 3 4 5 ఏసీలు ఉన్నాయి ఈ కారిడార్లో. ఇటు సైడ్ 2, మళ్ళీ ఇక్కడ 2, చాలా అంటే చాలా ఏసీలు. జీసీసీ కంట్రీస్లో టెంపరేచర్స్ దారుణంగా ఉంటాయి. ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి అన్నట్టు జర. ఇప్పుడు కొంచెం చల్లగా అవుతున్నాయి. టైం గాడ్, ఇంకొక నెల అయితే వింటర్ వచ్చేస్తుంది. ఇక వింటర్ వచ్చిందంటే రెచ్చిపోవడమే, ఇక మొత్తం తిరగడమే. సమ్మర్లో నా వల్ల కాదు, ఎంత ఇరిటేషన్ వస్తుంది అంటే బయట తిరగాలంటే. అందుకే మ్యాక్సిమం నేను వింటర్లో ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు మనకైతే బస్సు ఉంటుంది అన్నట్టు. ఆ బస్సులో నేను ఒక్కొన్నే కంపెనీకి బస్సు, పర్మనెంట్ బస్సు అన్నట్టు. అది మీకు ఎప్పుడు అవసరం ఉన్నా మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ డ్రైవర్ ఉంటాడు అవైలబుల్గా. ఎప్పుడు వెళ్దాం అనగానే తీసుకెళ్తాడు అన్నట్టు. మళ్ళీ అతను వచ్చి పిక్ చేసుకుంటాడు. కంప్లీట్గా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనకు. మనం ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో టైం వచ్చేసి 6:27 అవుతుంది. సో ఈరోజు త్వరగా వెళ్తున్నాను. త్వరగా వచ్చేస్తే బెటర్. ఎందుకంటే ఈవినింగ్ క్రికెట్ ఆడవచ్చు, ఫ్రెండ్స్ తోటి అటు ఇటు వెళ్ళొచ్చు అని చెప్పేసి త్వరగా వెళ్తున్నాను. వెళ్ళి మళ్ళీ త్వరగా వచ్చేస్తాను. ఐ థింక్ మనం స్టేర్ కేస్ యూజ్ వెళ్దాం. ఎలివేటర్ ఎందుకులే, మార్నింగ్ మనకి కొంచెం బాగుంటుంది. ఎలివేటర్ వచ్చేసి ఉంటుంది. స్టేర్ కేస్ వెళ్తే జర కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది మార్నింగ్. ఒక్కసారి చూడండి, కిలో క్యాలరీస్, 2.76 క్యాలరీస్, 3 క్యాలరీస్. ఇది మన హౌసింగ్ మేనేజర్ వేసిండు అన్నట్టు. మనోడే, మన ఇండియోడే. ఆల్రెడీ చెప్పిన కదా, చాలా అంటే చాలా మంచి ఇనిషియేటివ్ అన్నట్టు. అంటే ఎలివేటర్ బదులు స్టేర్ కేస్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసినప్పుడు కొంచెం మోటివేషన్ లెక్క అనిపిస్తుంది కదా, ఇట్లా క్యాలరీస్ చూసుకుంటూ మంచిగా ఉంటుంది. సో నాకు బాగా నచ్చింది అన్నట్టు అది. నేనుండే 3rd ఫ్లోర్లో. సో 3rd ఫ్లోర్ నుంచి కిందికి వెళ్తున్నా. ఇది వచ్చేసి మా లాబీ ఏరియా అన్నట్టు. ఇది తెలుసుగా, ఇటు పోతే స్విమ్మింగ్ పూల్, ఇటు పోతే జిమ్ము, వాషింగ్ మిషన్ ఏరియాస్. బాగుంది కదా, నచ్చిందా? ఇక్కడ ఒక టీవీ ఎప్పుడు ఆన్ ఉంటుంది అన్నట్టు, కూర్చోనికి. ఇట్లా బయటికి వెళ్దాం. ఇక ఇదే బస్సు. ఫ్రెండ్ కానీ కార్ ఉంది, కానీ కార్లో పోతే ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు. పొద్దున బస్సులో పోతే బెటర్. మన డ్రైవర్ కూడా రెడీ ఉన్నాడు. ఒక్కనే బస్సులో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఎక్కువ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. అండ్ ఇదన్నట్టు ఇక్కడనే క్రికెట్ ఆడదాం ఫ్రెండ్స్ తోటి ఎవ్రీ ఈవినింగ్. బాగుందా ప్రశాంతంగా.
బేసిక్లీ మా హోటల్ అనేది మంచి లొకేషన్లో ఉంటుంది అన్నట్టు. సో డైలీ నా హోటల్ దగ్గరికి వెళ్తుంటే వెస్ట్ బే ఏరియా దగ్గర మంచి కోర్నిష్ ఏరియా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ లొకేషన్స్ అంటే. సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ లొకేషన్ చూసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది నాకు. మీరు ఒకసారి చూడండి. టైం వచ్చేసి 12 అవుతుంది. కొంచెం ఆకలి అవుతుంది. వచ్చి ఆఫీస్లో కొన్ని వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకున్నా. ఈ ఖత్తర్లో ఒకటి చాలా నచ్చుతుంది నాకు. ఏంటంటే రోడ్లు కానీ రోడ్డు పక్కన నడవాలంటే అక్కడ ఉన్న స్పేస్ కానీ చాలా అంటే చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది అన్నట్టు. సో అది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా సేఫ్గా అనిపిస్తుంది. ఎవరైనా ఫోన్లు ఎత్తుకోపోతారు, లేకపోతే రాబరీ చేస్తారు, అలాంటివి ఏమీ ఉండవు. సో చూస్తుంది కదా, చాలా అంటే చాలా నీట్గా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు. ఎలాంటి లొల్లి ఉండదు. హారన్లు కూడా కొట్టరు అన్నట్టు. సైడ్కి హారన్లు కూడా కొట్టరు. అంత నీట్గా ప్రశాంతంగా పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. అది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. పక్కన ఒక చిన్న రెస్టారెంట్ కమ్ సూపర్ మార్కెట్ ఉంది. అందులో లంచ్ అబౌట్ ఇవ్వటి అవైలబుల్గా ఉంటాయి. పోయి చూద్దాం ఏం అవైలబుల్గా ఉందో. ఆకలి అవుతుంది. అండ్ ఇంకొక 3-4 అవర్స్, ఇంకా 3 అవర్స్ మ్యాక్సిమం. 3 అవర్స్ అయితే మళ్ళీ వెళ్ళిపోతా. ఫ్రెండ్స్ వస్తా అన్నారు. ఫ్రెండ్స్ వస్తే ఒకవేళ బయటికి వెళ్తా, కొంచెం షాపింగ్ చేయాలి. సో చూద్దాం, వెళ్తే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. ఆకలి అవుతుందని చెప్పేసి గ్రిల్ చికెన్ ఆర్డర్ చేసిన. ఒకసారి చూడండి ఎట్లున్నదో. దీనమ్మా జీవితం. ఒక చికెన్ ముక్క, మీద క్యారెట్స్, క్యాబేజెస్ ఉన్నాయి దండగా. ఆ మీద డబ్బా చూసి మంచిగా అనిపించేసరికి ఆర్డర్ చేసిన. సచ్చినట్టు తినాల్సిందే. ఇక 15 రియాలంట. 15 × 22 వేసుకోండి. కాస్ట్లీగానే. ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్లో కాస్ట్ జర బాగానే ఉంటుంది అన్నట్టు. తిందాం, తింటూ మాట్లాడుకుందాం. ఇది చూస్తారు కదా, ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. అందులో కూడా ఇక్కడనే లంచ్ చేసిన. ఇక్కడ కిచెన్ సెక్షన్ అండ్ ఇక్కడ సూపర్ మార్కెట్ అన్నట్టు. చిన్నగా, మరి పెద్దగా ఏం లేదు కానీ చూసారు కదా, బాగుంది డిజైన్. లోపల కూడా ఒకసారి బయట వ్యూస్ చూడండి.
మొత్తానికి అయితే మన లంచ్ అయిపోయింది. సరే ఈ చుట్టుపక్కల మీకు చూపెడతా ఎట్లుంటుందో. ఇప్పుడే మన లంచ్ అయితే అయిపోయింది. మంచిగా లంచ్ చేసిన, ఒక కూల్ డ్రింక్ తాగిన, ఇక బయలుదేరుతున్నా అన్నట్టు. ఒకసారి ఇట్లా చుట్టుపక్కల చూపెట్టేసి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. సో చూడండి ఒకసారి. ఎండ దంచుతుంది బయట. ఎప్పుడు పర్లేదు, ఎప్పుడు జర నార్మల్గా ఎండ ఉంది. అండ్ ఇది ఒకసారి చూడండి, ఇది వచ్చేసి బస్ స్టాప్ అన్నట్టు. ఇది చూసారు కదా బస్ స్టాప్. ఆల్రెడీ చూపెట్టాను మీకు చాలాసార్లు. ఒక కెమెరా ఉంటుంది, కూర్చోనికి టేబుల్స్ ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇది ఖరాబ్ అయింది అనుకుంటా. ఈ డోర్ కూడా క్లోజ్ అవ్వట్లేదు. అండ్ ఏసీ కూడా లేదు. ఏసీ లేకపోతే నరకమైన. అండ్ ఇవేం పని చేయట్లేదు, అంటే కంప్లీట్గా చూడండి క్లీన్ కూడా లేదు. ఎన్నిసారిగా పట్టించుకోలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా బస్ స్టాండ్ ఇట్లా ఖరాబ్ అవ్వడం కతార్లో. సరే వెళ్ళిపోదాం ఇక. చూడండి ఇవన్నీ రెసిడెన్స్ బిల్డింగ్స్, హోటల్స్. అండ్ కొంచెం ముందుకెళ్తే మొత్తం ఎంబసీస్ ఉంటాయి అన్నట్టు. మన సౌదీ ఎంబసీ కానీ, అండ్ జోర్దాన్ ఎంబసీ, అండ్ ఇంకా చాలా ఎంబసీస్ ఉన్నాయి. టర్కీ ఎంబసీస్ చాలా ఉంటాయి ఈ ఏరియా. ఇది కొంచెం డెలికేట్ ఏరియా అన్నట్టు. సెక్యూరిటీ కూడా కొంచెం టైట్గా ఉంటుంది ఇక్కడ. చూసారు కదా ఎట్లుందో, అదిరిపోయింది కదా. అసలు బిల్డింగ్ హైట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పెద్ద పెద్ద బిల్డింగ్లు. బాగుంది కదా, చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. ఇది మొత్తం మన వెస్ట్ బే ఏరియా అంటారు అన్నట్టు. ఇది చాలా హోటల్స్. ఐ థింక్ ఈ వెస్ట్ బే ఏరియాలోనే ఒక 15 హోటల్స్ ఉన్నాయి. అవి కూడా మన 5 స్టార్ హోటల్స్. ఎట్లుంది, జస్ట్ నా వర్క్ టైంలో ఏదో నా ఆఫీస్ దగ్గర, నా హోటల్ దగ్గర ఉన్న ఏరియాస్ మీకు చూపెట్టాను అన్నట్టు. అంటే అదేంది, నువ్వు డ్యూటీ టైం ఇట్లా బయటకు వచ్చినామంటే ఇంకా మా హోటల్ ఆపరేషన్ లేదు, ఇంకా పనులు నడుస్తున్నాయి అన్నట్టు. మేము హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి. మాకు కన్సల్టెంట్స్ మాకు హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. మేము సైన్ చేసినాక అప్పుడు మా హోటల్ అనేది 5 స్టార్ హోటల్ అనేది ఆపరేషన్ అవుతుంది. అప్పుడు బిజీగా అయిపోతుంది. ఇప్పుడు బిజీ ఏం లేదు, జస్ట్ చూడనీకి వచ్చిన కొన్ని ఈమెయిల్స్ అవడి చెక్ చేసుకున్నా అంతే. మరి అంత పెద్ద బిజీ ఏం లేదు. సో అదే ముచ్చట. సో ఇదండి డే ఇన్ మై లైఫ్ ఇన్ ఖత్తర్ అన్నమాట. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. ఈ విధంగా నా వర్క్ అవర్స్ అయితే ఇట్లా జరిగిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.